హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో కెనడాలో మనకి మంత్లీ ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి, అంటే మనకి మంత్లీ ఫుడ్కి కానివ్వండి, మిగతా వాటికి ఎంత ఖర్చు అవుతాయి, మంత్లీ శాలరీస్ ఇక్కడ కెనడాలో ఎలా ఉంటాయి అనే దాని గురించి చెప్పబోతున్నాను. సో కరెంట్లీ కెనడాలో వచ్చేసి ఆఫ్టర్ కోవిడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగింది ఇన్ఫ్లేషన్ వల్ల. సో కరెంట్లీ 1 BHK వచ్చేసి ఒక హై క్లాస్ మంచి ఏరియాలో కాకుండా అర్బన్ ఏరియాలకు సిటీకి వచ్చి ఇది 1 BHK వచ్చేసి 2300. కొత్తగా వచ్చిన కాండో అయితే 2300 వరకు ఉంటుంది మినిమం రెంట్, అపార్ట్ ఫ్రమ్ యూటిలిటీస్. సో ఇప్పుడు అదే 2 BHK వచ్చేసి మినిమం 2700 2800 ఏరియాని బట్టి. అది 2 BHK వచ్చేసి మినిమం అంటే ఎలా అంటే ఇప్పుడు 2 ఫ్యామిలీ, ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్, 2 చిల్డ్రన్స్ ఉన్నారంటే 2 BHK మినిమమ్. సో 2 BHK వచ్చేసి 2700 2800 based on the location. And this is apart from యూటిలిటీస్ అంటే వచ్చేసి మన హైడ్రో కరెంట్ బిల్లు, లాండ్రీ. సో లేటెస్ట్ ఒక కాండోలో అయితే అప్పుడప్పుడు వాళ్ళే లాండ్రీ ప్రొవైడ్ చేస్తారు. సో మనం కామన్ లాండ్రీ అవసరం ఉండదు. ఒకవేళ ఆ లాండ్రీ ప్రొవైడ్ చేయకపోతే కామన్ లాండ్రీకి వెళ్ళాలి. కామన్ లాండ్రీ ఎవ్రీ మినిమం చార్జెస్ ప్రతి వాష్కి వచ్చేసి $3 350. సో అండ్ డ్రైయర్కి వచ్చేసి మళ్ళీ $3. సో ఆన్ అండ్ అవరేజ్ $6.5 to $7. ఒక్కసారి ఉత్తుకుంటే $6 to $7 మనం వాష్ చేసుకుంటే $6 to $7 అవుతుంది అనమాట. సో అలా యూటిలిటీస్ ఇది ప్లస్ మళ్ళీ కారు వచ్చేసి ఇప్పుడు మినిమం ఇక్కడ ట్రాన్స్పోర్ట్కు కారు అవసరం ఉంటుంది. సో కారు ఒకవేళ తీసుకుంటే కొత్త కారు అయితే ఈఎంఐ వచ్చేసి ఎవ్రీ మంత్ 500 అలా ఈఎంఐ ఉంటుంది. ప్లస్ ఇన్సూరెన్స్. కెనడాలో ఇన్సూరెన్స్ అంటే బేస్డ్ ఆన్ ది లొకేషన్ అనమాట. సో లొకేషన్ బట్టి నీకు ఇన్సూరెన్స్ ఉంటుంది. సో లొకేషన్ మినిమం 250 to 300 ఇన్సూరెన్స్. ప్లస్ మంత్లీ గ్యాస్ వచ్చేసి $60 to $70. అండ్ మళ్ళీ ఫర్ ది మంత్ గ్రాసరీస్ వచ్చేసి ఫ్యామిలీ విత్ హస్బెండ్ అండ్ వైఫ్ 4 members ఫ్యామిలీ అయితే $1,000 అరౌండ్ నియర్లీ $1,000 గ్రాసరీస్ అవుతుంది. సో ఇప్పుడు ఈ టోటల్ ఆల్మోస్ట్ మళ్ళీ ఇంకా వైఫై కంపల్సరీ అండ్ ఆల్సో మొబైల్ డేటా. ఇక్కడ మన ఇండియాలో లాగా ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే మనకు డాటాతో పాటు కాలింగ్ ఆప్షన్ కూడా వస్తుంది. అలాగే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఒకవేళ మనము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలనుకుంటే మన మొబైల్లో ఖచ్చితంగా మొబైల్ డేటా ఉండాలి. ఎందుకంటే ఖచ్చితంగా మన గూగుల్ మ్యాప్స్ బట్టి మనకు రూట్స్ కానీ బస్సు రూటు కెనడాలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా కన్వీనియంట్ అనమాట. సో చాలా కన్వీనియంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. మనము ప్రెస్టో అని కార్డు దొరుకుతుంది. ఆ కార్డుతో మనం రీఛార్జ్ చేసుకొని ఎప్పుడు టాప్అప్ చేసుకొని మనకు కావాల్సిన డెస్టినేషన్కు మనం వెళ్ళొచ్చు. ట్రాన్స్పోర్ట్ ఈజ్ వెరీ గుడ్. సో ఇలా దీనికి ప్లస్ వైఫై కంపల్సరీ. వైఫై వచ్చేసి ప్యాకేజ్ డిపెండ్స్ ఆన్ దాట్, మనం వాడే మన ప్యాకేజ్ని బట్టి. సో మినిమం అరౌండ్ $50 to $60 వైఫైకి మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మనం కార్ తీసుకుంటే గనక మంత్లీ ఈఎంఐ $500 అలా ఉంటుంది. $500 ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపల్సరీ. ఇన్సూరెన్స్ ఒక $300 అలా ఉంటుంది. 300 ఉంటుంది. సో టోటల్ ఇప్పుడు ఆన్ అండ్ అవరేజ్ మంత్లీ ఎక్స్పెండిచర్ వచ్చేసి మనకు అరౌండ్ 4,300 4,200 ఆ మధ్యలో ఎక్స్పెన్సెస్ విత్ ఫ్యామిలీ ఆఫ్ 4 members. అండ్ ఇంక అపార్ట్ ఫ్రమ్ దాట్ అంటే ఆల్మోస్ట్ ఇంతే ఎక్స్పెన్సెస్ మోస్ట్లీ
అన్నీ కవర్ చేసాము మోస్ట్లీ. సో రెంట్ ఏమో మనకి ఫస్ట్ ఒక 2300 వరకు ఉంటుంది 1 BHK. అది మనకి సిటీకి దగ్గరలో అయితే 2300 అలా ఉంటుంది 1 BHK. నెక్స్ట్ మనం కార్ కొనుక్కుంటే మంత్లీ ఈఎంఐ ఒక $500 ఉంటుంది, ఇన్సూరెన్స్ $300 ఉంటుంది. మొబైల్ డేటా వచ్చేసి ఇప్పుడు మనము ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ మొబైల్ డేటా ఉండాలి. సో కాలింగ్ ఆప్షన్ సేమ్ త్రూఅవుట్ కెనడా, కాలింగ్ ఆప్షన్ ఫ్రీ ఉంటుంది. బట్ మొబైల్ డేటా కాస్ట్లీ కెనడాలో. సో ఇట్ కాస్ట్ అరౌండ్ మనకు $40 మినిమమ్, $30 to $35. సమ్ నెట్వర్క్ ప్రొవైడర్స్ ప్రొవైడ్ ఎంత చేస్తారంటే $35 ప్రొవైడ్ చేస్తారు. ఇంకా కొందరు నెట్వర్క్స్ వాళ్ళేమో $40. దే విల్ గివ్ 20 GB ఆర్ 30 GB 50 GB పర్ మంత్ యూసేజ్. సో మనకేంటంటే ఇది మనము బయట ఇప్పుడు కారు లేని వాళ్ళకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలనుకుంటే, సో మనకు బస్ రూట్స్ ఏంటంటే మనకు టైమింగ్స్ కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ అప్డేట్ అవుతూ ఉంటుంది, ఏ రూట్ తీసుకుంటే ఏ బస్ వెళ్తాము అని. సో మొబైల్ డేటా ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ మనకు ఇప్పుడు. సో అది మళ్ళీ ఒకేలా ఏదైనా కొత్త మొబైల్ తీసుకుంటే విత్ ప్లాన్తో తీసుకున్నాం అనుకోండి, విత్ ప్లాన్తోని. సో అది ఒక మొబైల్, ఒకవేళ కొత్త మొబైల్ తీసుకుంటే అది ఒక ఈఎంఐ, దట్ ఈస్ అనదర్ సపరేట్ ఎక్స్పెండిచర్. సో ఇలా ఎక్స్పెండిచర్స్ మొత్తానికి మొబైల్ డేటా లేకుండా కెనడాలో బ్రతకలేము. ఎందుకంటే కొత్త కొత్త ప్లేసులు ఉంటాయి, మనము గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్తాము. మళ్ళీ బస్సులు ఏ టైంకి వస్తాయి అని తెలియడానికి ప్రతి దానికి మొబైల్ డేటా ఈజ్ కంపల్సరీ. ఇప్పుడు మనము ఒకసారి ఇంటి నుంచి మనము బయటికి వెళ్తున్నామంటే, ఈవెన్ మీరు కార్ యూజ్ చేయాలనుకున్న, కార్లో GPS యూజ్ చేసుకోవాలనుకున్నా బ్లూటూత్ పెట్టి అది వలన ప్లస్ మొబైల్ డేటా కంపల్సరీ. సో అందుకే ఇక్కడ ఏంటంటే మొబైల్ డేటా కాస్ట్లీ. అందుకే సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళు కూడా కస్టమర్స్ను దృష్టిలో పెంచుకొని డిఫరెంట్ ప్యాకేజెస్ తీసుకొస్తారనమాట కన్వీనియంట్గా. బట్ మొబైల్ డేటా ఈజ్ కంపల్సరీ. ఇంకా అదే మనకి ఓన్ కార్ ఉంటే కనుక గ్యాస్ కి ఎంత అవుతుంది? అదే గ్యాస్ వచ్చేసి ఇక్కడ గ్యాలన్స్ లో చేస్తారు. సో మనము 1 month అంటే ఒక ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటే ఒక 2 times, ఒక 1 time or 2 times కొట్టించుకుంటే ఫుల్ ట్యాంక్ ఫిల్ చేసుకుంటే అరౌండ్ $50 to $60 యావరేజ్ గా $50 to $60 ఫర్ ఫ్యామిలీకి మనకు గ్యాస్ సరిపోతుంది. సో ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటే గనక మనకి $4,370 పైగా ఖర్చు అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 4,370 ఫర్ నార్మల్ 6,000 ఫర్ మంత్ ఎర్న్ చేసే వాళ్ళకు 4,370 అంటే ఆల్మోస్ట్ 4,400. సో రిమైనింగ్ 1,600. సో 1,600 హార్డ్లీ సేవ్ చేయొచ్చు అనమాట. అంటే అందరికి సేమ్ శాలరీ ఉంటుంది. కొంతమందికి $3,000 ఉంటది, $4,000, $5,000, $6,000, $7,000 అలా ఉంటుంది. ఈవెన్ సేమ్ అలానే ఇప్పుడు రెంట్స్ కూడా ఇన్ఫ్లేషన్, కోవిడ్ తర్వాత వల్ల మళ్ళీ పాపులేషన్ పెరగడం వల్ల, ఇన్ఫ్లేషన్ వల్ల చాలా చేంజ్, రెంట్లో చాలా చేంజ్ వచ్చినాయి. ఒక బిఫోర్ కోవిడ్ కానీ కోవిడ్ తర్వాత అరౌండ్ లాస్ట్ 2 years అరౌండ్ మనకు 1,100, 1,200 హార్డ్లీ 1,500 ఆర్ 1,700, 1,800కి 2 BHK మంచి విత్ ఫెసిలిటీస్ వచ్చేవి. బట్ ఇప్పుడు 1,800, 1,900కి కొద్దిగా సిటీకి దూరంగా, ట్రాన్స్పోర్ట్కి ఫెసిలిటీకి దూరంగా ఉన్న ఇంటిలో అక్కడైతే మనకు 1,800, 900, 2,000 లోపు మనకు 1 BHK దొరకొచ్చు. బట్ సిటీకి దగ్గర మాల్స్, కొద్దిగా సిటీకి అన్ని దగ్గరగా ఉండాలంటే మనకి 2,000 ఎబోనే ఉంటుంది 1 BHK కూడా.
మినిమంతో. అండ్ రెంట్ వచ్చేసి మళ్ళా ఇక్కడ ఫస్ట్ మంత్ అండ్ లాస్ట్ మంత్ అడ్వాన్స్ ఇవ్వాలి ముందే. మళ్ళీ కీ డిపాజిట్ ఉంటుంది. కీ డిపాజిట్ మళ్ళీ అదొక డిపెండ్స్ ఆన్ ది అపార్ట్మెంట్స్. అదొక 100 అని 200 150 కీ డిపాజిట్ ఉంటుంది. అదే వాళ్ళు కీ ఇస్తారు రూమ్, సో అది దానికోసం డిపాజిట్ ఉంటుంది. అది రిఫండబుల్ అంటారు. మళ్ళీ లాస్ట్కి వెళ్ళిపోయేటప్పుడు రిఫండ్ చేసుకోవచ్చు.